చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, పూర్వజన్మ పాపం అనేది వెంటాడుతూ ఉంటుందనేది సనాతన ధర్మంలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు. పూర్వ జన్మ ఉంది అని ఖచ్చితంగా నమ్ముతారు. ఉత్తర జన్మ ఉంది అనేది కూడా నమ్ముతారు. అందుకే బొట్టు పెట్టుకుంటారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఈ పాపము అనుభవించేటప్పుడు చాలా చాలా కష్టంగా ఉంటుంది. అనుకుంటూ ఉంటాం, దారి దొరకనటువంటి పరిస్థితుల్లో కూడా ఉంటారు. ఏ జన్మలో చేసిన పాపమో ఇలా అనుభవిస్తున్నాం. అలా కాకుండా దాని నుంచి ఎంతో కొంత నివృత్తి మార్గం ఏమైనా ఉంటుందా? ప్రేక్షకులకి కాస్త ఉపయోగపడే విధంగా ఏదైనా చెప్తారా? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పూర్వజన్మ పాపం ఎందుకు వస్తుంది అనేది చూసుకుంటే కనుక రుణము, రోగము, శత్రు రూపంలోనే వస్తుందండి. దీనికి జ్యోతిష్ శాస్త్రంలో 6వ స్థానంగా చెప్పబడింది. అంటే మన జన్మజాతకంలో 6వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు ఏవైతే అయ్యాయో అవి వెళ్ళి ఎక్కడ ఏ నక్షత్రాల్లో ఏ గ్రహంతో కలిసి ఉన్నాయో వాటిని బట్టి ఆ యొక్క జీవుడు రుణము. ఇప్పుడు చూడండి, మనకి ఇవాళ రేపు లైఫ్లో చూసుకుంటే సొసైటీలో కూడా ఎక్కువ దేనికి బాధపడుతున్నారు? రుణాలు ఉన్నాయండి. అప్పు లేకపోతే హ్యాపీగా ఉంటానండి అంటాడు. 100%. లేదా శత్రుత్వాలు, అబ్బాయి శత్రు బాధలు భరించలేకపోతున్నానండి అంటాడు. ప్రతి కాంపిటీషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. శత్రువులు ఎక్కువ ఉన్నారా? మరి శత్రు బాధలు కూడా ఉన్నాయి కదండి. మనిషి ప్రశాంతంగా లేని విషయాలు ఏంటి? రుణం ఒకటి, శత్రువులు ఒకటి, రోగం ఒకటి. ఈ మూడు తప్ప ఇంకో విషయం చెప్పండి. ఈ మూడే. అందుకనే పూర్వజన్మ పాపం అనేటువంటిది ఈ 3 రూపాల్లో మనిషి అనుభవిస్తాడు. అంటే అసలు ఇది ఎందుకు అనుభవిస్తాడు, ఎందుకు వస్తుంది అంటే, నువ్వు పూర్వజన్మల్లో పని కట్టుకొని ఎవరికైనా నువ్వు శత్రువు అయినా, ఇద్దరు వ్యక్తుల మధ్యన ఎవరికైనా నువ్వు గొడవ పెట్టినా నీకు శత్రుత్వం అనేటువంటి కర్మ అంటుకుంటుంది. పని కట్టుకొని ఎవరికి గొడవ పెట్టకూడదు. మరి రుణం ఏమిటండి అంటే, ఈ రుణము ప్రతిసారి నువ్వు ధన రూపంలోనే రుణాలు ఉండాలని రూల్ లేదు. ఎవరికో నువ్వు రుణపడి ఉన్నావు, ఎవరో నీకు బాగా చేశారు, ఆ రుణం తీర్చుకోవడానికి పుడతావు, జన్మ ఎత్తాల్సి వస్తుంది, ఖచ్చితంగా ఎత్తాల్సి వస్తుంది. మీకు రుణం తీర్చుకునే దాని మీద ఒక మంచి ఇది ఉంది, స్టోరీ ఒకటి ఉంది, మీకు చెప్తాను. ఒక సిద్ధ పురుషుడు లాంటి వ్యక్తి, ఇంకా అతను జన్మని ఇంకా ఈ లైఫ్ అంటే ఈ జన్మతో ఇంకా నాకు అయిపోవాలి, ఇంకా ఎటువంటి జన్మలు ఉండకూడదు అని ఆయన ఒకటే పెట్టుకున్నాడు. ఎలా అంటే, దైవత ఆరాధన తప్పితే ఇంకోటి ఉండకూడదు. నేను ఇంక దేని వైపు చూడను, ఎటు మాట్లాడిన ఏమీ చూడను, నా పని ఏదో నేను చేసుకుంటూ ధర్మబద్ధంగా నా పని నేను చేసుకుంటూ ఉంటాను అనుకుంటాడు. అనుకొని రోజు ఉదయం అతనికి శిష్యులు ఉంటారు, మంచి ఉపాసకుడు ఆయన రోజు ఆయన ఉన్నటువంటి ప్రదేశం నుంచి చెరువు దగ్గరికి వెళ్ళి, చక్కగా అక్కడ నది దగ్గరికి వెళ్ళి అక్కడ అనుష్ఠానాలు చేసుకొని 3 పూట్లు మళ్ళీ రావడం, చక్కగా ఆయన పని లేదు ఆయన చేసుకోవడం, ఆయన జీవితం ఆయన కొనసాగిస్తూ ఉంటే, ఒక స్త్రీమూర్తికి తనతో మాట్లాడాలని ఉంటుంది. కానీ ఆయన అసలు కనీసం ఇటు తిప్పి కూడా చూడండి, ఇలా వెళ్ళిపోతుంటాడు, వచ్చేస్తుంటాడు. ఎట్లా పలకరించాలి? చూస్తే కనీసం నవ్వితే ఇవ్వండి అని పలకరిస్తాను, ఏదో చెప్పుకుందాం అని ఉంటుంది కదా. ఏమిట్రా ఈయన అసలు చూడడు, మన వైపే చూడడం అనుకునేసరికి సరిగ్గా కొన్ని రోజులు అలాగే చూస్తూ ఉంటుంది. పక్కకి ఇంకో వ్యక్తి వచ్చి నిలబడతాడు, ఆమెలాగే ఇంకొక అతను. ఈయన ఎందుకు నాలాగే నిలబడుతున్నాడు అని అడుగుతుంది ఆవిడ అతన్ని. బాబు నువ్వెందుకు వచ్చావంటే, లేదంటే ఆయనతోనే మాట్లాడాలి, నాకు పిల్లలు లేరు, సో పిల్లలు కలగడానికి ఆయన ఏదైనా ఉపాయం అడుగుదామని చూస్తున్నా, ఆయనేమో అసలు ఎవరి వైపు చూడట్లేదు అంటే, నేను ఇక ఉపాయం చెప్తాను, అప్పుడు ఖచ్చితంగా నీకు పిల్లలు పుడతారని చెప్తాను. అమ్మమ్మ అవునా, నిజం అయితే చెప్పండి అంటే, నువ్వేం చేస్తావంటే, నువ్వే పని చేస్తావంటే చెప్పులు కుడతానండి అన్నాడు. నువ్వు చక్కగా ఒక జత చెప్పులు, మంచి చెప్పులు, ఎండాకాలంలో సరిగ్గా మిట్ట మధ్యాహ్నం పూట అక్కడ పెట్టేసాయి. ఆయన ఇప్పుడు ఇది వర్షాకాలం, చలికాలాల్లో కాళ్ళేం పెద్దగా మండవు, కానీ మధ్యాహ్నం సంధ్యావందనం చేసుకొని వచ్చేటప్పుడు ఆయన కాళ్ళు కాలిపోతుంటాయి. అప్పుడు నువ్వు అక్కడ, ఆయన సహజంగా చెప్పులు వేసుకోడు, అక్కడ చెప్పులు పెట్టావు, ఆ హడావిడిలో వేసేసుకుంటాడు. ఆయన వేసుకున్నాక అడుగుతాడు, ఇవి ఎవరివి, ఇవి ఇక్కడ ఎవరో కొత్త చెప్పులు పెట్టారు, ఎవరు పెట్టారు అడుగుతాను, ఏమి సమాధానం చెప్పి సైలెంట్గా దాచుకోను అని చెప్తుంది. సరిగ్గా ఎండాకాలం వస్తుంది, ఈయన సంధ్యావందనాది కార్యక్రమాలు, రోజు హోమాలు, నిత్యకర్మలు అన్నీ చేస్తూ ఉంటాడు. ఇలాగే ఒకరోజు మధ్యాహ్నం వస్తూ ఉంటే ఆ చెప్పులు కనబడతాయి, టక్కని చెప్పులు వేసుకుంటాడు. అమ్మ బాబాయ్ కాళ్ళు కాలిపోతున్నాయి, విపరీతమైన ఎండ ఉంది. ఆ రోజు కృత్తికా నక్షత్రం, కర్తెర్లు అంటారు ఆ సమయంలో, రోహిణి కర్తెర్లు ఉన్నప్పుడు. అప్పుడు అతను అడుగుతాడు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే సీన్ జరుగుతుంది. అడిగితే ఎవరు పలకరు, గబగబా ఆశ్రమానికి వచ్చేస్తాడు. వాళ్ళ శిష్యులు చెప్తాడు, అరే ఎవరివో చెప్పులు రా వేసుకున్నాను, ఇంకా కాలు కాలిపోతుంటే బొబ్బలెక్కిపోతున్నాయి, మీరు ఈ చెప్పులు ఎవడివి, అసలు ఎవడు కుట్టాడు, ఈ ఊర్లో ఎవరెంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ అడగండి,
ఈ చెప్పులకి ఇంత ధర ఉంటుంది, దీనికి ఇంకా మించి 2-3 రెట్లు ఎక్కువ ఇచ్చేసేయండి అని చెప్పి శిష్యుల్ని పంపిస్తే ఎంత ఎవరిని అడిగినా మాకు తెలియదు అంటాడు. ఆ వ్యక్తి దగ్గరికి వచ్చినా నాకు తెలియదు, నావి కాదని చెప్తాడు. ఎందుకంటే ఆవిడ చెప్పిందిగా చెప్పొద్దని. ఇంకా వీళ్ళు వెళ్తారు శిష్యులు, వచ్చేస్తారు. గురువుగారు ఎవరు తెలియదు అంటే, ఇదేంట్రా చెప్పులు తీసేసుకున్నాను, అది రుణం మిగిలిపోతుంది, నేను అసలు ఈ జన్మే కంప్లీట్ అయిపోవాలనుకుంటే ఈ రుణం ఏమిట్రా బాబు, ఇప్పుడు ఎలాగ నేను బయటపడ్డం ఎలాగా అని. సరే ఈయన కొంచెం సిద్ధుడు అనుష్ఠానపరుడు కదా, ధ్యానంలోకి వెళ్ళి చూస్తాడు. ఎవరు పెట్టాడు ఈ చెప్పులు? ఫలానా వ్యక్తి సంతానం కోసం పెట్టాడు. అమ్మా, ఇప్పుడు నేను చెప్పులు తీసుకుంటే సంతానంగా వెళ్ళాలి అక్కడికి. ఎవరి చెప్పులైనా మనం వేసుకున్నామంటే వాళ్ళ కడుపును పుడతాం. అంటే నేను మీకు స్టోరీ ఎందుకు చెప్పానంటే, ఒక్క చెప్పులకే నువ్వు సంతానంగా వెళ్ళి పుట్టాలి అంటే మనం ఎంతమంది దగ్గర ఎన్ని తీసుకుంటున్నాము, ఎన్ని లెక్కలు అప్పచెప్పాలి, ఎంతమందికి రుణం ఉంటున్నాం అనేది ఒకసారి ఆలోచించండి. ఎగ్జాక్ట్లీ సార్ నాకు చెప్తుంటే ఒక విషయం గుర్తొచ్చింది. కొంతమంది ఇంట్లో నీళ్లు కూడా పచ్చి మంచి నీరు కూడా తాగరు. ఎందుకంటే మనకు విచిత్రంగా అనిపిస్తుంది, పెద్ద టెక్ లాగా ఉంది వీళ్ళదే అనుకుంటా, కానీ ఇదా కారణం అది. అయితే చెప్తానండి. అయితే అర్థమైపోయింది ఆయనకి, అమ్మాయి ఇంక తప్పదురా, నేను తీసుకున్నాను, ఇంక పుట్టాల్సిందే అని శిష్యుడిని పిలిచి, అరే నువ్వు బయట కూర్చో, తాళం వేసేసుకో, ఎవరైనా వస్తే గురువుగారు హిమాలయాలు వెళ్ళిపోయాడని చెప్పాయి, నీకు అసత్య దోషమేం అంటది, నేను గురువుని చెప్తున్నానుగా, నువ్వు అనుకోవచ్చు ఏమిటండి గురువుగారు అసత్యం పలకూడదు అంటారు కదా, ఇప్పుడు నేను ఎలా పలకాలా అంటావేమో. ఇంకా నేను గురువుని చెప్తున్నప్పుడు ఏం కాదు, అది నువ్వేమి ఇంకోరికి అపకారం చేయట్లేదు ఈ అసత్యం వల్ల, నువ్వు అలా చెప్పేసి బయట కూర్చో అని చెప్తాడు. ఈయన ఏం చేస్తాడు, పరకాయ ప్రవేశంలాగా ఈయన కూర్చొని ధ్యానంలో కూర్చొని ఇతని ఆత్మని ఆమె భార్య యొక్క గర్భంలోకి ప్రవేశపెడతాడు. గర్భవతి అయిపోతుంది. ఇప్పుడు పరిగెట్టుకుంటూ ఇతను వెళ్తాడు ఆవిడ దగ్గరికి. అమ్మ మీరు చెప్పినట్టు నిజంగానే మా ఆవిడ ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం, సో ఇప్పుడు గర్భం దాల్చింది అంటే, అవునా అయితే మనం ఇద్దరం పని చేద్దాం, ఆయన ఆశ్రమం దగ్గరికి వెళ్ళొద్దాం పదా అని వెళ్తే అక్కడ తాళం వేసింది. శిష్యుడు బయట కూర్చున్నాడు. ఎవరు మీరు గురుగారు అంటే, హిమాలయాలకు వెళ్ళిపోయారు. అవునా హిమాలయం వెళ్ళిపోతే మరి ఇక్కడ ఎలా గర్భం దాల్చింది, ఆమెకు డౌట్, ఎందుకంటే ఆమెకి సూత్రం తెలుసు. సరేలే అనుకుంది, ఏమోలే అనుకుంది. మొత్తం మీద పిల్లవాడు పుట్టాడు. కానీ పిల్లవాడు పుట్టి ఏమీ ముట్టుకోవట్లే. ఆయనకు బ్రహ్మజ్ఞానం ఉంది, ఆయన ఎందుకు పుట్టాడు అన్నీ తెలుసు ఆయనకి. మళ్ళీ తను పరిగెట్టుకుని ఆవిడ దగ్గరికి వెళ్తాడు. అమ్మ పుట్టాడు కానీ ఏమీ ముట్టుకోవట్లేదు, పాలు ముట్టుకోడు, నీళ్ళు ముట్టుకోడు, ఏమీ ముట్టుకోడు, అలాగే ఇప్పుడు అంటే పదాన్ని వెళ్తుంది. వెళ్ళి చూడంగానే నవ్వుతుంటాడు పిల్లవాడు. ఆమెను చూసి నవ్వుతుంటే ఈమెకి అర్థమై సంస్కృతంలో అడుగుతుంది, నేనే నిన్ను పుట్టించడానికి కారణం అంటే నాకు తెలుసులే అని సంస్కృతంలో అంత చిన్న పిల్లవాడు సమాధానం చెప్తాడు. చెప్తే మరి ఎలాగా నువ్వేమో వీళ్ళకి పుట్టావు, నువ్వు ఏమి తినకపోతే ఆవు పాలు తీసుకురా, ఆవు పాలకి దోషం ఉండదు, రుణదోషం ఉండదు అంటారు. అందుకే పెద్దవాళ్ళు ఆవు పాలు ఇవ్వండి అమ్మా అంటారు, వేరేవేవి తీసుకోరు వాళ్ళు. ఆవు పాలు ఇవి నేను తాగుతా అంటాడు. ఆవు పాలు పెడతా ఉంటారు. అలాగే పిల్లవాడు పెద్దవాడు అవుతాడు. ఒకరోజు ఈ తండ్రి ఎవరైతే ఉన్నారో అతను చెప్పులు కుట్టే వృత్తితో పాటు రాత్రి సమయంలో ప్రహార కాస్తుంటారు చూసారు, దొంగలు రాకుండా ఉండడానికి ఏదో అనుకుంటూ ఆ పని కూడా చేసే వ్యక్తికి అతనికి ఏమైందంటే, ఆ రోజు ఆ గూర్ఖా లాగా అప్పట్లో డప్పులు కొట్టుకుని రాజు చేసేవారు. అప్పట్లో అతనికి వాళ్ళ ఫ్రెండ్ కూతురు పెళ్ళికి వెళ్ళాల్సి వస్తే, అరే మరి నేను వాళ్ళు వెళ్ళిపోతే ఎవరు కాస్తారు రాత్రికి గూర్ఖాలాగి ప్రహార కాయడం అంటే, అప్పుడు వాళ్ళ భార్య ఏం చెప్తుంది, ఎందుకు మన అబ్బాయి ఉన్నాడుగా, కొంచెం పెద్దయ్యాడుగా, మనోడు చేస్తాడులే అంటుంది. సరే నాన్న నువ్వు చేస్తావంటే నేను చేస్తాను నాన్నగారు, మీరు వెళ్ళిపోండి అంటాడు. మొత్తం మీద రాత్రి అప్పుడు ఆ గూర్ఖా నార్మల్గా గూర్ఖా అయితే ఏదో అరుస్తూ వెళ్తారు, అలా కాకుండా ఇతను జన్మం యొక్క గొప్పతనం గురించి అనేకమైనటువంటి వేదాల్లో ఉన్నటువంటి అంశాలు, అనేకమైన నీతి సంబంధించిన విషయాలు చెప్తూ కాస్తుంటాడు. రాజు వింటాడు, అరే ఎవడరా వీడు అసలు ఇంత బ్రహ్మజ్ఞానం చెప్తున్నాడు ఏంటి, అంటే ఒక చిన్న పిల్లవాడు, ఇంత పిల్లవాడు ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడిది అని ఆశ్చర్యపోయి పొద్దున్నే భటుల్ని పిలిపించి రాత్రి ఎవడైతే తీసుకురాను అంటే, అంతలో తండ్రి వస్తాడు ఇంటికి. అరే ఏం చేసావురా నువ్వు రాత్రి, వాళ్ళు రాజు రమ్మంటున్నాడు. రాజు రమ్మంటే రెండు, ఒకటి మెచ్చుకుని ఏదైనా ఇస్తాడు, లేకపోతే శిక్షిస్తాడు. భయం అనమాట రాజు గారికి. నేను ఏం చేయలేదు నాన్న, నా పని నేను చేశాను. సరే పదరా వెళ్దాం, ఇంక రాజు పిలిచాక మనం వెళ్లకుండా ఉండలేము, పదాన్ని ఇద్దరు కలిసి వెళ్తారు. అప్పుడు ఆ రాజు నువ్వు ఎవరు అంటే నేను ఓకే. అప్పుడు రాజు ఏంటి అంటే సంస్కృతంలో చెప్తాడు, వీళ్ళ తండ్రికి అర్థం కాదు. ఇలా నేను ఫలానా ఒక సిద్ధుడిని, ఒక అనుష్ఠానపరుణ్ణి, నా మట్టుకు నేనుంటే ఇగో ఈయన చేసిన ఈ పని వల్ల ఇలా పుట్టవలసి వచ్చింది, మళ్ళీ నేను ఎంత తొందరగా ఈ జన్మ నుంచి విడుదలై మళ్ళీ నా ప్లేస్ నేను వెళ్ళిపోవాలనే ప్లానింగ్లో ఉన్నాను. అంటే నువ్వు ఎలా తీర్చుకుంటావంటే, ఇప్పుడు నేను చేసిందని నువ్వేదో ఇస్తావుగా, ఎన్నో నాణాలు ఎన్నో ఇస్తావుగా, అది ఇతనికి ఇచ్చేస్తాను, నా రుణం తీరిపోతుంది.
ఓ అని చెప్తాడు ఆ భాషలో. అయితే అది తీసుకుని వాళ్ళ నాన్నకి ఇస్తుంటే వాళ్ళు తీసుకోడు. ఎందుకంటే ఆమె చెప్తుంది, నువ్వు అతని చేత ఏమీ తీసుకోకు, తీసుకుంటే రుణం తీరిపోతే వెళ్ళిపోతాడు. మొత్తం మీద ఇంటికి వెళ్ళిపోతారు. ఒకరోజు అక్కడ అగ్ని ప్రమాదం జరుగుతుంది వాళ్ళు ఉన్న ఇల్లు ప్రదేశంలో. అప్పుడు సామాన్లన్నీ బయట వేస్తుంటాంగా. అప్పుడు ఏం చేస్తాడంటే, అమ్మ ఇదేదో బాగుందిలే అని. అయితే ఇంకొక విషయం చెప్పాలి. ఇతన్ని అంటే ఇతని పూర్వజన్మ వాసన అనేది ఎలా ఉంటుంది చూడండి. వీళ్ళు గొర్రెలు కాయడం ఇలాంటివి చేసేటప్పుడు ఈయన పోయి మాత్రం, ఈ అబ్బాయి మాత్రం సముద్ర బొట్టు దగ్గర లింగాలు తయారు చేసి వాటికి అభిషేకాలు చేయడం అన్నీ చేసేవాడు. అంటే ఇది ఒక చిన్న ఇది మిస్ అయింది. అయితే ఇస్తూ ఏం చేస్తాడు, ఆ సామాన్లు ఇస్తూ ఈ బంగారు నాణాలను మూటనిస్తూ ఇంక నా రుణం తీరిపోతుందని ఒక మంత్రం చెబుతా ఆయనకి ఇచ్చేస్తాడు. ఇలా ఇచ్చేసాక వాళ్ళిద్దరు బయట ఉంటారు. అది మొత్తం ఇతని మీద పడిపోద్ది. అక్కడికి అయిపోతుంది ఈయన జన్మ. మళ్ళీ ఇందులోకి వచ్చేస్తాడు. ఆత్మ ఎంత కష్టపడాల్సి వచ్చింది ఒక్క పూట, ఒక్కసారి చెప్పులు వేసుకున్నాను. అంటే చాలా మంది లైఫ్లో మనకి కొన్ని దోషాలు ఉంటాయి, మనకు అవి తెలియవు. ఎలా అంటే ఇప్పుడు అంటే సరదాగా తీసుకుంటారు, కానీ ఇప్పుడు కూరగాయల వ్యక్తి వస్తాడు, కొసరై అని రెండు ఏం చేసుకుంటాడు, అది కూడా రుణమే. అంటే నువ్వు ఇచ్చిన ధనం కాకుండా ఇంకోటి ఏదో అడుగుతున్నావు, రుణపడతావు. కాబట్టి ఏంటంటే ఈ రుణగ్రస్తులు అందరూ ఏ రూపాల్లో వస్తారంటే, చెల్లి రూపంలోనో, అక్క రూపంలోనో, తల్లి రూపంలోనో, తండ్రి రూపంలోనో, లేకపోతే మేనమామ రూపంలోనో, భార్య రూపంలోనో. ఎందుకంటే నువ్వు తప్పించుకోవడానికి వీళ్ళని బంధాల రూపంలో వస్తుంది, ఫ్రెండ్ రూపంలోనో. ఇంకా బలమైనటువంటి కర్మలు ఉంటే రోగ రూపంలో వస్తుంది. అందుకని నువ్వు దాన్ని తప్పించుకోలేవు. ఇప్పుడు ఎగ్జాంపుల్, భార్యతోనో భర్తతోనో గొడవ ఉన్నారనుకోండి, మనం ఏం చేస్తాము, వాళ్ళ నుంచి విడాకులను అదను ఇదను డివోర్స్ తీసుకొని దూరం వెళ్ళిపోతాం. కానీ రోగం నుంచి ఎలా వెళ్ళిపోతాం? ఎగ్జాక్ట్లీ, దాన్ని అనుభవించక తప్పదు. నీ లోపల ఉంటుంది, నిన్ను తింటూ ఉంటుంది. అది ఇంకా దానికి అందుకే శాస్త్రంలో ఏం చెప్తారంటే, రోగ రూపంలో నీకు రుణం ఉన్నప్పుడు సూర్య నమస్కారాలు చెయ్యి, ఆదిత్య హృదయ పఠనం చెయ్యి. ఖచ్చితంగా రోగ రూపంలో ఉండే రుణం క్లియర్ అయిపోతుంది. అప్పు రూపంలో నీకు రుణం ఉన్నప్పుడు ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చెయ్యి, ఖచ్చితంగా బయటపడతావు. శత్రు రూపంలో నీకు రుణం ఉన్నప్పుడు స్కంద ఆరాధన చెయ్యి, లేదా విష్ణు సహస్రనామాలు విను. లేదు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః మంత్రం చేసుకో. అలాగే మీ జన్మజాతకంలో 6వ స్థానంలో ఉండే గ్రహాలు ఏవైతే ఉంటాయో ఆ గ్రహ సంబంధించినవి లేదా ఆ అధిపతి యొక్క దానం ఇవ్వు. 5వ స్థానంలో ఉండే అధిష్టాన దేవత మంత్రం చేయి. అప్పుడు నీకు రుణ రోగ శత్రువులు బయటపడతావా. ఎంత కష్టం సార్. ఊరికే ఏదో ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుతారు అనేది వింటుంటాం కదా, దయచేసి నీళ్లు కూడా తాకండి. ఫినాయిలే కాదు, నీళ్లు కూడా తాకండి. అంటే వాళ్ళు మర్యాదగా మనం ఒక ఇంటికి వెళ్ళాము, వాళ్ళు అతిథి ధర్మంగా ఇచ్చారు, అది వేరు. అతిథి ధర్మంగా ఇచ్చింది వేరు, ఆశించడం. ఎంత అద్భుతంగా కథ రూపంలో హత్తుకునే విధంగా చెప్పారు సార్. ఖచ్చితంగా అమ్మవారి శరణు వేడి లేకపోతే విష్ణువు యొక్క ఆరాధన చేత ఈ రుణాల నుంచి బయటపడి డెఫినెట్ గా ఆనందకరమైనటువంటి జీవితాన్ని మన వాళ్ళు అనుభవించాలని మనస్ఫూర్తిగా చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు సార్. కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.